This content had some disturbing visuals. Your discretion is advised. ఈ కాంటెంట్ లో మిమ్మల్ని కొంత కలవరపాటు గురి చేసే అంశాలు ఉన్నాయి. తగు జాగ్రత్తలు తీసుకోమని ఆర్టీవీ హెచ్చరిస్తోంది. పల్నాడు జిల్లాలో దారుణం జరిగింది. వైసీపీ నేత నవులూరి చెన్నారెడ్డిని చాలా దారుణంగా హత్య చేశారు. రెంటచింతల నుంచి రెంటాలకు వెళ్ళేటువంటి దారిలో ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటాడి వేటాడి కత్తులతో నరుకుతూ గొంతు కోసి హత్య చేశారు దుండగులు. అయితే మృతదేహాన్ని గురుజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పార్టీల గొడవల లేదా పాత కక్షల అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక తెలిసిన వాళ్ళే పని అయి ఉంటుందనేది అక్కడ స్థానికులు చెప్తున్నమాట. ప్రస్తుతానికి నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. చెన్నారెడ్డి తండ్రి నవ్వులూరి భాస్కర్ రెడ్డి మాజీ జెడ్పీటీసీగా ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్నటువంటి ఆయన ఫోటోను చూస్తూ ఉన్నాం. సో చెన్నారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. సో ఆయనని హతమార్చింది ఎవరు, మరి ఎందుకు ఈ పని చేయాల్సి వచ్చింది? పార్టీలో గొడవలు ఏమైనా ఉన్నాయా, లేదంటే పాత కక్షలు ఉన్నాయా? సో ఎందుకు ఈ నిర్వాకానికి పాల్పడాలి? చూస్తూ ఉంటే యువకుల్లానే ఉన్నారు. సో మరి ఆ ప్రాంతాలు రెంటాల ఈ ప్రాంతాల్లో ఏం జరుగుతుంది, అసలు ఎందుకు ఈ చెన్నారెడ్డిని హతమార్చారనేది ఇప్పుడు పోలీసులు పెద్ద ఎత్తున గాలిస్తున్న అంశంగా ఉంది. ఒకసారి స్థానికులంతా గుమికూడారు. అక్కడ ఎటువంటి వాతావరణం ఉంది, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. పచ్చిగా తీసుకొచ్చారు చూడకపోవడం ఏంది, అది అంటే దారి వచ్చి రోడ్డు పక్కన బండి 9:40 నిమిషాలకి వాళ్ళు వచ్చారు. ఇద్దరు పచ్చిగా ఉన్నారు తీసుకొచ్చారు 9:40 ఖచ్చితంగా చూస్తున్నారు. జనం చూడకపోవడం ఏంది, అది నిమిషంతో అంటే దారి వచ్చి రోడ్డు పక్కన బండి 9:40 నిమిషాలకి వాళ్ళు వచ్చారు. ఇద్దరు పచ్చిగా ఉన్నారు తీసుకొచ్చారు 9:40 ఖచ్చితంగా చూస్తున్నారు. జనం చూడకపోవడం ఏంది, అది నిమిషంతో. రెంటచింతల నుంచి రెంటాల వైపుగా వెళ్ళేటువంటి ఆ దారి మార్గం మధ్యలోనే వెంటాడి వేటాడి కత్తులతో గొంతు కోసి హతమార్చారు. అసలు చెన్నారెడ్డి చంపినవారు తెలుసుకుందాం. ప్రతినిధి సాయి సిద్ధంగా ఉన్నారు. సాయి, ఏం జరిగింది అసలు? అంటే చూస్తూ ఉంటే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక కీలకమైన నేతగానే ఆ ప్రాంతంలో కనబడుతున్నారు. అట్ ది సేమ్ టైం ఆయన కొంత యువకుడుగానే ఉన్నారు. ఏం జరిగింది అసలు? ఆయన ఇంతలా వెంటాడి వేటాడి హతమార్చేటటువంటి కసి ఎవరికి ఉంటుంది? హత్యకి ప్రధానంగా కూడా పాత కక్షల నేపథ్యంలోనే జరిగినట్లు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇది పొలిటికల్ యాంగిల్లో జరిగిందా, లేకపోతే వ్యక్తిగతమైనటువంటి అంశాల్లో జరిగినటువంటి హత్య అనేది కూడా పోలీసులు అయితే ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉంది. చెన్నారెడ్డి వాళ్ళ నాన్న గతంలో భాస్కర్ రెడ్డి అక్కడ జెడ్పీటీసీగా కూడా చేయడం జరిగింది. దీంతో పొలిటికల్ కి సంబంధించినటువంటి యాంగిల్ పైన ఎక్కువగా దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే రెంటచింతల ప్రాంతంలో వీళ్ళు యాక్టివ్ గా వైఎస్ఆర్సీపీ నేతలుగా ఉన్నటువంటి నేపథ్యంలో కంపల్సరిగా పొలిటికల్ కి సంబంధించినటువంటి హత్య జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయేమోననేటటువంటి కోణంలో అయితే ఎక్కువగా ఆలోచన చేస్తున్నారు. అయితే ఒకవేళ నిజంగానే పొలిటికల్ యాంగిల్లో జరిగిందా, లేకపోతే వ్యక్తిగతమైనటువంటి కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదైనప్పటిగా కూడా అత్యంత దారుణమైనటువంటి హత్యగా కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గొంతుని కొందరు దుండగులు వచ్చి కోసి చనిపోయిన తర్వాత అక్కడి నుంచి పరారైనట్లు కూడా గుర్తిస్తున్నారు. అయితే వాళ్ళంతా కూడా పల్నాడు జిల్లా ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళుగానే గుర్తిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే సుపారీ హత్యలకి వేరే ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి వాళ్ళలాగా లేరు అనే విధంగా కూడా కొంతమంది అక్కడ స్థానికంగా, అంటే రాత్రి సమయంలో వాళ్ళ సంచారానికి సంబంధించినటువంటి చూసినట్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైనా కూడా ప్రస్తుతానికైతే గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి ఈ చెన్నారెడ్డి యొక్క డెడ్ బాడీని తరలించడం జరిగింది. పోలీసులు కూడా ఎక్కడైతే హత్య జరిగిందో ఆ ప్రాంతాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో గుర్తు తెలియని వ్యక్తులు కానీ, లేకపోతే కొత్తగా ఎవరన్నా వచ్చినటువంటి వ్యక్తులు ఎవరున్నారా అన్న కోణంలో అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైనా కూడా ఇదంతా కూడా తెల్లవారుజామున సమయంలో జరిగినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం దానికి సంబంధించిన దానిపైన అయితే వాళ్ళైతే అక్కడ సర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. అయితే ఇదంతా కూడా
ఈ హత్య ఎక్కడైతే జరిగిందో ఆ హత్య జరిగినటువంటి ప్రాంతం అంతా కూడా కారం జల్లినట్లు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతోనే అంటే ఆధారాలు ఏదైతే ఈ డాగ్స్ పోలీసులు డాగ్స్ కానీ లేకపోతే మిగిలినవి కూడా వాసన పట్టకుండానే అక్కడంతా కూడా కారం జల్లారనే విధంగా తెలుస్తుంది. దాంతో కొంత అంతలా ప్లాన్ చేసి అతన్ని హతమార్చి కారం చల్లాల్సినంత పని ఎవరికి అండి? పార్టీలో గొడవలు అయి ఉంటాయా? పాత కక్షలు ఏమైనా ఉన్నాయా? గతంలో ఏమైనా ఇన్సిడెంట్స్ ఉన్నాయా చెన్నారెడ్డి చుట్టూ? అంటే ప్రధానంగా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అత్యంత సమీపంగా ఉండేటటువంటి వ్యక్తులుగా వీళ్ళని చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఆ కోణంలోనే ఇదంతా జరిగిందా లేకపోతే ఏంటనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఎక్కడైతే ఈ సంఘటన జరిగిందో ఆ సంఘటనకి గురజాల డిఎస్పీ ఉమామహేశ్వరరావుతో పాటు రెండచింతల ఎస్ఐ నాగార్జున వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి ఆధారాలు ఏమన్నా వాళ్ళైతే సేకరిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కారం జల్లి మరీ హత్య చేయటం అంటే అది స్మెల్ పట్టకుండా చేశారు కానీ ఇంకేమన్నా క్లూస్ వాళ్ళైతే సేకరిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నటువంటి అంశాలు ఉన్నాయి. ఎక్కడన్నా ఈ చేసినటువంటి సంఘటనకు సంబంధించినటువంటి ఆయుధాలు దొరికేటటువంటి అవకాశాలు ఉన్న కోణంలో కూడా దర్యాప్తు చేపడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదైనా కూడా పల్నాడు జిల్లాలో ఇలాంటి సంఘటనలు గతంలో కూడా జరిగినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కంపల్సరిగా పల్నాడు జిల్లాలో వ్యక్తిగతంగా జరిగేటటువంటి అంశాలు కానీ లేకపోతే పొలిటికల్ గా జరిగేటటువంటి ఈ అంశాలు ఏవైతే ఉంటాయో ఇవి ఇట్లానే చేస్తా ఉంటారు. కంపల్సరిగా జరిగినటువంటి సంఘటన అక్కడ ప్రీ ప్లాన్డ్ గా అంటే కంపల్సరిగా వాళ్ళు ఏ టైంలో వస్తారు ఎక్కడికి వెళ్తారు అనేది రెక్కి నిర్వహిస్తారు. ఆ తర్వాతే వారిపైన దాడులు చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. అలాంటి పరిస్థితే ఈ హత్యలో కూడా కనిపిస్తున్నట్లు కూడా ప్రస్తుతం అంచనా వేస్తున్నాను. అయితే ఇతనికి సమీపంగా ఈ మధ్య కాలంలో ఏదన్నా గొడవలు జరగటం జరిగిందా? ఈ మధ్య కాలంలో ఎవరితో అన్నా ఏదన్నా స్టేషన్లకు పంచాయతీలు కానీ లేకపోతే ఇందులో అన్నా ఇతను ఇన్వాల్వ్ అయినటువంటి పరిస్థితులు ఉన్నాయా? లేకపోతే పొలిటికల్ యాంగిల్లో ఎవరితో అన్న గొడవలకి వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయా అనే కోణంలో అయితే ప్రస్తుతం పోలీసులు దృష్టి పెడుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు కూడా వెంటనే అలర్ట్ అయినట్టు తెలుస్తుంది. వారి కోణంలో కూడా వాళ్ళు ఈ సంఘటనకు సంబంధించి ఎందుకు జరిగింది అనేది కూడా వాళ్ళైతే ఆరాధిస్తున్నట్లు తెలుస్తుంది. ఏదైనా కూడా స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే ఈ హత్య అయితే జరిగినట్లు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మనోజ్, ఇటు పోలీసు ఏ కోణాల్లో విచారిస్తున్నారు, అటు చెన్నారెడ్డి కుటుంబీకులు ఏం చెప్తున్నారు మరి? అంటే ఇంకా ఈ హత్యకు సంబంధించినటువంటి అంశంలో చెన్నారెడ్డి కుటుంబ సభ్యులు ఎవరు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ప్రస్తుతం అయితే మాత్రం గురజాల ఏదైతే ఈ మాచరి దగ్గరికి అందరూ కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కంపల్సరీగా పోలీసు ఇన్వెస్టిగేషన్ లో కొద్ది సమయంలోనే దీనికి సంబంధించినటువంటి అంశాలు వెలుగులోకి వచ్చేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా చెన్నారెడ్డికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అంటే మెయిన్ కీలకంగా భాస్కర్ రెడ్డి వాళ్ళ నాన్న ఎవరైతే ఉన్నారో అతను దీనికి సంబంధించిన దానిపైన కూడా అతను కూడా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళతో అంటే ఆయన కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితులు ఇంకా తెలియాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఊహించని సంఘటనగానే వాళ్ళైతే కుటుంబ సభ్యులు చెప్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎక్కడా కూడా ఈ సంఘటనలు అంటే రంటాల గ్రామంలో కానీ లేకపోతే రెండచింతల్లో కానీ ఎవరితో కూడా వివాదాలకు ఈ చెన్నారెడ్డి వెళ్ళలేదనే విధంగా అయితే కొంత వాళ్ళైతే చెప్తున్నారు. కానీ ఇంకా క్లియర్ కట్ గా వాళ్ళు కూడా తెలుసుకోవాలనే విధంగా చెప్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగినటువంటి పరిస్థితులున్నాయి. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అంటే వాళ్ళ చుట్టాలే ఈ హత్యలు చేసినటువంటి పరిస్థితులు వెంటనే వెలుగులోకి రావటం, వాళ్ళని వెంటనే పోలీసులు కూడా అదుపులోకి జరిగినటువంటి సంఘటనలు ఉన్నాయి. అయినా కూడా ఏదైనా ఈ 6 నెలల కాలంలో ఈ పల్నాడు జిల్లాలో కుటుంబం ఎవరిపైన అనుమానం వ్యక్తం చేస్తోందా? ఎవరిపైన అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయా? స్థానికులు కానీ తన బంధువులు కానీ కుటుంబం కానీ ఎక్కడైనా అనుమానం అనేది కనబడుతోందా? ఎవరి వ్యక్తి అయినా అనుమాన పడుతున్నారా? అదే ప్రస్తుతం అయితే స్థానికంగా ఉన్న వాళ్ళు కొంతమంది వాళ్ళని దుండగుల్ని చూస్తున్నట్టు చెప్తున్నారు. అంటే వాళ్ళ మాట తీరు కానీ మిగిలినటువంటి అంశాలు కూడా
స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళలాగే కనిపిస్తుంది అనే విధంగా కూడా ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి వాళ్ళకు కూడా చెప్తున్నట్టు తెలుస్తుంది. ఆ కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఈ సంఘటన జరిగిన వెంటనే అక్కడి నుంచి పరారయ్యేటటువంటి పరిస్థితుల నేపథ్యంలో వాళ్ళు ఎటువైపు వెళ్ళారనే కోణానికి సంబంధించి ప్రస్తుతం అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు అయితే వెలుగులోకి వచ్చేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదైనా కూడా పొలిటికల్ ఎజెండాలోనే ఎక్కువగా జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయనే విధంగా మాత్రం అంచనా వేస్తున్నాను. మరి పొలిటికల్ ఎజెండాలో జరిగిందా, ఏదైనా వ్యక్తిగతంగా జరిగిందా అనేది కూడా ఇంకా తెలియాలి. ప్రస్తుతానికైతే డిఎస్పీ ఆధ్వర్యంలో రెండు బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. పోలీసులు సెర్చ్ ఆపరేషన్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఉదయం తెల్లారుజామున 4 గంటల సమయంలో జరిగిందనే విధంగా అంచనా వేస్తున్నటువంటి నేపథ్యంలో కంపల్సరీగా ఆ హత్య చేసినటువంటి వ్యక్తులు ఎక్కువ దూరం వెళ్ళేటటువంటి అవకాశాలు ఉండవు. కాబట్టి పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి బోర్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వెంటనే అలర్ట్ చేసినట్లు కూడా తెలుస్తుంది. మనోజ్. రైట్, థ్యాంక్ యూ సాయి. సో పల్నాడు జిల్లాలో దారుణం జరిగింది. వైసీపీ నేత నవ్వులూరి చెన్నారెడ్డిని దారుణంగా హత్య చేశారు. రెండచింతల నుంచి రెంటాలకు వెళ్ళేటువంటి దారిలో ఈ ఘటన చోటు చేసుకుంది. వేటాడి కత్తులతో నరుకుతూ గొంతు కోసి హతమార్చారంటే ఎంతటి దారుణంగా చూడండి. డైరెక్ట్గా కారం కూడా చల్లారంటే అక్కడ ఎవరు గుర్తుపట్టకుండా ఆ ప్రాంతం అంతా కారం కూడా చల్లారు. సో మీకు విజువల్ చూపిస్తా. ఇదే ఆ బైక్ పై నుంచే ఆయన వెళ్తున్న సమయంలో ఈ అటాక్ జరిగింది. ఆయనని గొంతు కోసి హతమార్చారు. ఎగ్జాక్ట్గా ఈ బైక్ దృశ్యాలు మనం చూస్తున్నాం. అప్పటి వరకు ఆయన ఆ రెంటాల మధ్య వెళ్తున్నటువంటి మార్గం మధ్యలో జరిగింది. సో ప్రస్తుతానికి ఈ కుటుంబం అయితే అండ్ స్థానికులు కూడా కొంతమందిని చూసాము అని చెప్తున్నారు. ఎవరైనా పార్టీ గొడవల్లో భాగంగా జరిగిందా లేదంటే పాత కక్షలు ఏమైనా ఉన్నాయనేది మాత్రం ప్రస్తుతానికి పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. కుటుంబం ఇంకా ఎక్కడ అధికారికంగా మాట్లాడలేదు. బట్ స్థానికులు మాత్రం కొంతమందిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో రెంటాల మధ్య జరిగేటువంటి ఈ ఘటన ఇప్పుడు ఒకసారిగా మళ్ళీ ఏపీ పాలిటిక్స్లో మరింత హీట్ రాజేసే అవకాశం ఉంది. బికాజ్ ఆయన వైసీపీకి సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో కీలక నాయకుడిగానే చెప్తూ ఉన్నారు చెన్నారెడ్డి. ఆయన తండ్రి మాజీ జెడ్పీటీసీ కూడా.